వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డెర్మటాలజిస్ట్ డాక్టర్ నిశాంత్ గారు. సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే ఈ మధ్య కాలంలో చాలా మంది అండి ఫేస్ పైన నల్లగా అయిపోవడం, అంటే అండర్ ఆర్మ్స్లో కళ్ళ కింద బ్లాక్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. వీళ్ళందరికీ ఒక మంచి మెడిసిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ట్రీట్మెంట్ బెస్ట్ ట్రీట్మెంట్ కూడా చెప్తా అంటున్నారు. సో ఈ విషయాలను సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో చాలామందికి కళ్ళ కింద బ్లాక్ అవుతుంటుంది, ఫేస్ మొత్తం నల్లగా అయిపోతూ ఉంటుంది. ఒక్కోసారి కొంతమందికి సైడ్కి బ్లాక్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా ఎందుకు అవుతుంది ఫేస్ అంతా, ఫేస్ కానీ బాడీ పైన కూడా బ్లాక్? మేజర్ రీజన్స్ అయితే ఈ మధ్య కాలం అయితే వెయిట్ యాజ్ పెరగడం వల్ల కొందరికి ఇక్కడ నల్లగా అవ్వడము, నెక్స్ట్ ఇక్కడ కళ్ళ కింద కూడా కొంచెం డార్క్ అయిపోవడము, కరెక్ట్గా నిద్రపోకపోవడం వల్ల కూడా కొంచెం హాలోనెస్ రావడము, ఆ పిగ్మెంటేషన్ డెవలప్ అవ్వడము, అది కామన్గా జరుగుతుంది. ఇంకా చాలామంది ఈ మధ్య ఇన్సులిన్ రెసిస్టెంట్ అవ్వడం వల్ల కూడా కొందరికి అది సడన్గా వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల కూడా ఇక్కడ నెక్ దగ్గర డార్క్ అయిపోవడం, అండర్ ఆర్మ్స్ దగ్గర డార్క్ అయిపోవడము, లేకపోతే ఇక్కడ సైడ్స్ దగ్గర డార్క్ అయిపోవడం, అది ఎకాంతోసిస్ నైగ్రికాన్స్ అంటాం మేము, అది జనరల్గా జరుగుతుంది. అది కాకుండా ఇంకోటి పిగ్మెంటేషన్ అనేది ఈ మన చీక్స్ దగ్గర నోస్ దగ్గర రావడం, దాన్ని మనం మెలాస్మా అంటారు. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిగ్మెంటేషన్, అందరికీ సపరేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో దాని ప్రకారంగా ఉంటుందండి. ఇలాంటి వాళ్ళకి, అంటే ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీరైతే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడ్వైస్ ఇచ్చేది అయితే సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల ఆ పిగ్మెంటేషన్ పోతుందా లేకపోతే తగ్గుతుందని అలాంటిది ఏం జరగదు. ఏంటంటే ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటుంది. సో సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల మన స్కిన్కి ప్రొటెక్షన్ వస్తుంది, ఇంకా స్కిన్ కొంచెం బెటర్ అవ్వడము, హైడ్రేటెడ్గా ఉండడము అలా జరుగుతుంది. అంతేకాని సన్ స్క్రీన్ వల్ల మన పిగ్మెంటేషన్ పోతుంది, ఇంకా ట్యాన్ అవ్వకుండా ఉంటుంది, అలా ఏం జరగదు. సో మనకు ఫస్ట్ స్కిన్ ప్రొటెక్షన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సింపుల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది ఏంటంటే ఎంత అవ్వచ్చు బయట వెళ్ళినప్పుడు ఎంత అవ్వచ్చు కవర్ చేసుకొని వెళ్ళండి. ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మాస్క్ అయినా లేకపోతే అది కంప్లీట్ స్కార్ఫ్తో అయినా కవర్ చేసుకుంటే చాలా బెటర్. బండి నడిపిస్తున్నప్పుడు అయినా, వాకింగ్ చేస్తున్నప్పుడు నా ఎర్లీ మార్నింగ్ కాకుండా మధ్యాహ్నం పూట ఎప్పుడైనా బయట వెళ్తున్నప్పుడు ఎంత కవర్ చేసుకుంటే అంత బెటర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నేను చెప్పేది ఏంటంటే కొంచెం కలర్ఫుల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫుడ్ విషయం ప్రకారంగా వస్తే యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి మనకు, లేకపోతే ఓవరాల్గా యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్ వస్తాయి, అది తీసుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఇంకా కొన్ని నైట్ క్రీమ్స్ ఉంటాయి, సింపుల్ నైట్ క్రీమ్స్, అది పిగ్మెంటేషన్ ప్రకారంగా కొన్ని ఇది కోజిక్ యాసిడ్ అని లేకపోతే ఎజిలిక్ యాసిడ్ అని కొన్ని సింపుల్ క్రీమ్స్ వస్తాయి, అది వాడినా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఈ క్రీమ్స్ కాకుండా ఇంకేమన్నా డెర్మటాలజీలో మీరు ఇంకెలాంటి, అంటే చాలా లేట్గా వస్తారు కొంతమంది, ఈ క్రీమ్స్ పని చేయకపోవచ్చు కూడా, సో అలాంటి వాళ్ళకి మీరైతే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సో దీనికి చాలా కొత్త ట్రీట్మెంట్స్ వచ్చినాయి. దీనికి కెమికల్ పీల్స్ అనొచ్చు, లేకపోతే క్యూ స్విచ్ లేజర్స్ అయినా, లేకపోతే పీకో లేజర్స్ అయినా, ఇంకా హైడ్రా ఫేషియల్స్ అయినా, చాలా కొత్త ట్రీట్మెంట్స్ వచ్చినాయి. సో ఈ ట్రీట్మెంట్స్ మెయిన్ గోల్ ఏముంటుందంటే స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ చేయడము, ఆ పిగ్మెంటేషన్ అనేది కొంచెం తక్కువ చేయడము, ఆ డెడ్ స్కిన్ లేయర్ అనేది కొంచెం ఫాస్ట్గా తీయడం వల్ల అయినా కొంచెం బెటర్గా ఉంటుంది. ఇంకా కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ప్రకారంగా చూసుకుంటే వెయిట్ లాస్ అయినవడం వల్ల, దానివల్ల కూడా చాలా వరకు పిగ్మెంటేషన్ తగ్గుతుంది. సో కెమికల్ పీల్స్ అనేది చాలా సింపుల్ ట్రీట్మెంట్స్. జనరల్గా మనం ఇచ్చే క్రీమ్స్లో అది హార్డ్లీ అరౌండ్ 1% 2% ఉంటుంది దాంట్లో కెమికల్స్. మేమేం చేస్తామంటే అది ఒక 20% 30% అలాంటిదే సేమ్ కెమికల్ అప్లై చేసేసి కొంచెం సేపు పెట్టేసేసి అది క్లీన్ చేస్తాం. అది నేను హోమ్లో అడ్వైజ్ చేయను, అది జనరల్గా క్లినిక్లో చేసుకున్న ప్రొసీజర్. క్లినిక్లో చేపిస్తేనే బెటర్, ఎందుకంటే ఒక్కొక్కసారి దానివల్ల బర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎవరికైనా తెలియకున్న వాళ్ళు చేసినారంటే. సో నేను బెటర్ సజెస్ట్ చేసేది ఏంటంటే డర్మటాలజిస్ట్ దగ్గర వచ్చేసేసి కెమికల్ పీల్ చేపించడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. దానివల్ల స్కిన్ ఫ్రెష్గా ఉండడము, ఒక 2-3 డేస్ స్కిన్ పీల్ అవ్వడం నార్మల్గానే జరుగుతుంది ఆ కెమికల్ పీల్స్ వల్ల. అది దాని తర్వాత ఫ్రెష్గా ఉండడము, ఇంకా స్కిన్ కొంచెం లైట్గా కనిపించడం. అలాంటిదే ఇంకోటి నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది లేజర్స్లో వస్తుంది. అది మనము ఎండియాగ్ లేజర్స్ అంటాం, లేకపోతే క్యూ స్విచ్ లేజర్స్ అని, లేకపోతే లేజర్ టోనింగ్ అనేది, కొంత వేరే పేర్లు లాగా పిలవచ్చు దాన్ని. సో సింపుల్ ఈ లేజర్ అనేది బేసికల్గా ఏం చేస్తుంది అంటే మన స్కిన్ లోపల పోయి అది చాలా సూపర్ఫిషియల్ వర్క్ చేస్తుంది. అది స్కిన్ పిగ్మెంటేషన్ని బ్రేక్ చేసేసేసి మన స్కిన్ని కొంచెం లైట్గా కనిపించి ఇంకా కొంచెం గ్లోగా కనిపించేటట్టు చేస్తుంది. ఈ లేజర్స్ అనేది చాలా అడ్వాన్స్ వచ్చింది, టెక్నాలజీ చాలా బెటర్ ఇది. ఇంకా దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.
సో మనం లేజర్ చేయడం వల్ల చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ ఉంటాయి. దీనికి డౌన్ టైం కూడా ఉండదు. సో చేసిన వెంటనే మనం బయట వెళ్ళొచ్చు. అది ఎవరికి తెలియకుండా కూడా ఉంటుంది. మనం సడన్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ రావడానికి లేజర్స్ వర్క్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ వచ్చే ట్రీట్మెంట్స్ అనేది హైడ్రా ఫేషియల్స్ అయినా లేకపోతే మెడి ఫేషియల్స్ అయినా ఉంటాయి. సో అది కొంచెం కెమికల్స్ వాడి దాంట్లో కెమికల్ పీల్స్ అయినా లేకపోతే కొన్ని మసాజెస్ స్క్రబ్స్ అనేది యూజ్ చేసేసి జెల్స్ అనేవి యూజ్ చేసేసి మాస్క్లు ఉంటాయి. సో అది యూజ్ చేసేసి కొంచెం స్కిన్లో లైట్ చేయడానికి లేకపోతే పార్టీగా రెడీగా ఉండడానికి అది వర్క్ అవుతాయి. మీరు చెప్పారు కదా కెమికల్ పీల్స్ ఇవన్నీ, దీని వల్ల మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా? దీనివల్ల జనరల్గా ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రతి కెమికల్ పీల్ చేసినప్పుడు మేము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. సో డిపెండింగ్ అపాన్ పీల్ అది ఎలా ఉంటుందంటే కొన్ని పీల్స్ ఉంటాయి, దానివల్ల డౌన్ టైం ఉంటుంది. అంటే 3-4 డేస్ స్కిన్ డ్రై అయిపోయి పీల్ అవ్వడం అది జనరల్గా జరుగుతుంది. సో కొన్ని సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ 3-4 డేస్ అనేది లేకపోతే 1 వీక్ వరకు సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ కరెక్ట్గా రాసుకుంటే దీనికి జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏముండవు. అదే అన్ట్రైన్డ్ హ్యాండ్స్లో లేకపోతే సెల్ఫ్గా ట్రీట్మెంట్ చేసుకొని కెమికల్ పీల్ చేసినారంటే దానివల్ల స్కిన్ కొంచెం డార్క్ అయిపోవడం లేకపోతే బర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే డర్మటాలజిస్ట్ దగ్గరే పోయి చేయించుకోండి. అది కూడా వాళ్ళు చెప్పిన పీల్ అది మీకు సెట్ అయ్యే ప్రకారంగానే చెప్తారు. అది చేయించుకుంటేనే బెటర్. సార్ ఇన్ కేస్ వీళ్ళు అంటే మీ స్కిన్ వచ్చేసి ఇలా అవుతుంది, వీళ్ళు పట్టించుకోలేదు, దాన్ని ఫ్యూచర్లో ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, క్యాన్సర్ లాంటివి వచ్చి? జనరల్గా ఇండియన్ స్కిన్ ప్రకారంగా స్కిన్ క్యాన్సర్స్ రావడం చాలా రేర్, చాలా తక్కువ కేసెస్ ఉంటాయి. ఎందుకంటే మనం బ్రౌన్ స్కిన్ టైప్. సో మనం అది ఫిట్స్ ప్యాట్రిక్ స్కేల్ అనేది ఉంటుంది, అది మనం 4-5 టైప్. సో ఆ స్కిన్ టైప్లో స్కిన్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ హార్డ్లీ అరౌండ్ 1-3% ఉంటుంది. ఓకే. సో నేను జనరల్గా సజెస్ట్ చేసింది అంటే మనకు స్కిన్ క్యాన్సర్స్ అనేది కాకుండా జస్ట్ ఏంటంటే మరీ ఏజ్గా కనిపించడం అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు మనం జనరల్గా కేర్ తీసుకోకపోతే మన స్కిన్ తొందరగా ఏజ్ అనిపించడము లేకపోతే వీక్గా అనిపించడం డల్గా అనిపించడం అలా ఉండొచ్చు. సో అప్పుడు అందరు కామన్గా అడిగే క్వశ్చన్ ఏమైంది, మంచిగా ఏమైంది, నిద్రపోవట్లేదా లేదా లేకపోతే ఇంత డల్గా ఎందుకు కనిపిస్తున్నది అని. మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్తే మన స్కిన్ చూసేసి ఫస్ట్ కనిపించేది మన స్కిన్నే. మన స్కిన్లోనే డల్నెస్ ఏమైనా కనిపించింది లేకపోతే అండర్ ఐస్ కనిపిస్తుంది అంటే మన ఇంట్లో వాళ్ళే సజెస్ట్ చేస్తారు, ఇది కాదు ఈ ట్రీట్మెంట్ తీసుకో, ఇది చేసుకో, కొంచెం క్రీమ్ రాసుకో, కొంచెం మంచిగా కనిపించేటట్టు ఉంటుందని. నిజంగా సార్, ఈరోజు అయితే మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి సలహాలు ఇచ్చారు పిగ్మెంటేషన్కి అండ్ బెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.